మా వస్తున్నా ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట. ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమావ అంటాడేంటి? వాడంతే వరుస కలుపుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామని విసికిస్తావు? నువ్వు రా మామ, విసికి వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? నోర్మై! ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. కూర్చుంటాను. రేయ్, హాయ్. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినాది, మామ దవడ పగిలినాది. ఇదో స్కీమే లేదన్నా కదరా. నువ్వుండ్రా. స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కామ్.